ఎవరో చెప్పిన మాట మనం వింటాం, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం వినం. ఎందుకంటే ఆ టైంలో దేవుడు చాలా చిన్నవాడు అయిపోతాడు. మన దృష్టిలో దేవుడు చాలా చిన్నవాడు అయిపోతాడు. ఆ మిగిలిన వారంతా చాలా పెద్దగా కనబడతారు మనకి. కానీ ఆ పెద్దవారిని ఏదో ఒక రోజు ముంచేస్తారు. వారి వలన ఏదో ఒక సమస్య నీకు రాబోతుందో అనేటువంటి విషయం మాత్రం నీవు పసిగట్టకుండా అలాంటి పరిస్థితులు నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఈ కొరింథీ సంఘానికి అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఏంటో తెలుసా? యేసు వైపు చూడండి, ప్రతి విషయంలో మితముగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ యొక్క అంచుకాలంలో మనం క్రైస్తవులమైనటువంటి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాం? మనము ఈ భూలోకం నుంచి పరలోకంలోకి. అలనాడు ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణం చేశారు. ఇప్పుడు మన ప్రయాణం ఈ భూలోకం నుంచి పరలోకానికి ఖచ్చితంగా. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. లోకం చాలా వేగంగా పరిగెడతా ఉంది, చాలా చాలా వేగంగా. ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో తెలుసా ప్రపంచంలో? ప్రియమైన దేవుని బిడ్డలా, తినిపించడానికి ఒక బొమ్మ, వడ్డించడానికి ఒక బొమ్మ, దాని రోబోస్ అంటారు అన్నమాట. తినిపించడానికి లేకపోతే సర్వ్ చేయడానికి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోతా ఉంది. యాంత్రికమైనటువంటి పరిస్థితులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇంత డెవలప్మెంట్ అయిపోతా ఉంది కదా ప్రియమైన దేవుని బిడ్డలా. ఇంత డెవలప్ అయిపోతున్నటువంటి క్రమంలో, టెక్నాలజీ బాగా పెరిగిపోతున్నటువంటి క్రమంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఎంత రోబోలు నువ్వు సృష్టించి ఎంత చేసినప్పటికీ కూడా ఎవరు వస్తారు పరలోకానికి? ఎవరు వస్తారు? ఒక మనుషుడు తప్ప. ఎందుకంటే ఆయన నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు మనుషులుగా ఉన్న మనల్ని తీసుకువెళ్ళడానికి. కొంతమంది దుర్బోధలు ఏం చేస్తున్నారు తెలుసు? ఈ మధ్యలో స్వీడంలో ఒక ఆయన బోధ చేస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? కొత్తగా నేను ఒక విషయాన్ని కనుక్కున్నానని చెప్తా ఉన్నాడు. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకో కాబట్టి మనుషులు రోబోలు సృష్టించారు. వాటిలో రక్త మాంసాలు ఉండవు కాబట్టి రోబోలు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాయని మీరు రోబోలు చేసుకుని అంటా ఉన్నాడంటే ఎంతవరకు సమంజసం? తెలివి ఎక్కువైపోయి. అవునా? మీకు అర్థమైందా? రక్త మాంసాలు రోబోలు ఉండవుగా, అంతా టెక్నాలజీ, అంతా మెషిన్స్, అంతా కూడా ఆపరేటింగ్ పార్ట్స్ అన్నీ కూడా. వాటిలో రక్త మాంసం లేదు కాబట్టి రోబో సృష్టి దేవుడే చేశాడు అంటాడు. అబద్ధ బోధ ప్రియమైన దేవుని బిడ్డలా. ఇలాంటి అబద్ధ బోధలు కొరింథీ సంఘంలో కూడా ఆనాడు కూడా ఉన్నాయి. సంఘాన్ని గలిబిలి చేయడానికి, క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేయడానికి. ఏది ఎవరేం చెప్తే అలాగేనండి అని చెప్పి మనం చేతులు కట్టుకొని నమ్మేసి తలుపేసేటువంటి వారముగా కాదు, కానీ తర్కించి, పరిశీలించి, పరిశోధించి వాక్యం ఏమి చెప్తుందో ఆ విషయాన్ని మనం పరిశీలనగా తెలుసుకునేటువంటి వారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదేనండి.